హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. నేనైతే కొత్తగా ఏపీ ఈసెట్ 2025 లేటెస్ట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశా. ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను. వెళ్ళైతే జాయిన్ అయిపోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇన్ ఈస్ట్ గోదావరిలో నేను 3 టైప్స్ కింద డివైడ్ చేశా. ఒకటి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అన్నమాట. ఫస్ట్ మనమైతే టైర్ 1 గురించి మాట్లాడుకుందాం. టైర్ 1లో జేఎన్‌టీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాకినాడలో లొకేట్ అయి ఉంది. కాలేజ్ నేమ్ వచ్చేసి జేఎన్‌టీయూకే సారీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ. ఓకేనా? కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్‌టీకే అన్నమాట. జేఎన్‌టీకేలో ఇంకా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జేఎన్‌టీకే అది నార్మల్ కాలేజ్. ఇంకోటి జేఎన్‌టీకే ఎస్ఎఫ్. ఇంకోటి వచ్చేసి జేఎన్‌టీకే ఎస్ఎఫ్ అన్నమాట. జేఎన్‌టీకే వచ్చి నార్మల్ ఫీజు తక్కువ ఉంటుంది. చాలా తక్కువ 10,000 అట్లా 50,000 ఉంటుంది. 20,000 లోపు. బట్ జేఎన్‌టీకే సెల్ఫ్ ఫైనాన్స్‌లో అది వచ్చేసి ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే గవర్నమెంట్ అయితే ఫీ పే చేస్తుంది. ఇంకోటి ఏంటంటే జేఎన్‌టీకే సెల్ఫ్ సపోర్టింగ్ అని ఉంటుంది. జేఎన్‌టీకే ఎస్ఎస్ అని. అది వచ్చేసి జేఎన్‌టీకే సెల్ఫ్ సపోర్టింగ్ అనమాట. దాంట్లో వచ్చేసి వెబ్ ఆప్షన్స్‌లో మీరు పెట్టుకోవచ్చు. బట్ వచ్చేసి అదొచ్చేసి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పడదనమాట. మీరే ఓన్‌గా పే చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జీఐఈటీ ఇంజినీరింగ్ కాలేజ్ అనమాట. లొకేషన్ రాజమండ్రి. ప్రగతి ఇంజినీరింగ్ కాలేజ్ పెద్దాపురంలో లొకేట్ అయి ఉంది. ఇప్పటికి టైర్ 1 కాలేజెస్ పూర్తయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి టైర్ 2లో ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. కాలేజ్ కోడ్ వచ్చేసి ఏసీఈఈ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. సారీ. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. అది వచ్చేసి పెద్దాపురంలో లొకేట్ అయి ఉంది. కాలేజ్ కోడ్ వచ్చేసి ఏసీఈటీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బీవీసీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లొకేషన్ రాజమండ్రి. కాలేజ్ కోడ్ బీవీసీఆర్. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాకినాడలో లొకేట్ అయి ఉంది. కాలేజ్ కోడ్ కేఐఈకే. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాకినాడ అన్నమాట లొకేషన్. కానీ కాలేజ్ కోడ్ వేరన్నమాట. కాలేజ్ నేమ్ ఒకటే ఉన్న కాలేజ్ కోడ్ వేరు. కాలేజ్ కోడ్ వచ్చేసి దీనికి కేఐఈకే, దీనికి వచ్చేసి కేఐఈటీ. నెక్స్ట్ వచ్చేసి రాజమే రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లొకేషన్ రాజమండ్రి. కాలేజ్ కోడ్ ఆర్ఐఈటీ. నెక్స్ట్ వచ్చేసి విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ చంద్రాపురంలో లొకేట్ అయింది. రామచంద్రాపురంలో కాలేజ్ కోడ్ విఎస్ఎంఆర్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్తో టైర్ 1, టైర్ 2 అయితే అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి టైర్ 3 కాలేజ్ చెప్తున్నాను. బాగా వినండి. నెక్స్ట్ వచ్చేసి టైర్ 3 కాలేజ్‌లో ఫస్ట్ వచ్చేసి బీవీ చలమయ్య ఇంజినీరింగ్ కాలేజ్ వడవలూరులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి బోనం వెంకట చలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అల్మాపురంలో ఉంది. కాలేజ్ కోడ్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకినాడలో లొకేట్ అయి ఉంది. కాలేజ్ కోడ్ సిహెచ్కేఎన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాకినాడలో లొకేట్ అయింది. కాలేజ్ కోడ్ ఐడీఈఎల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్ సారీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఆఫ్ క్యాంపస్ జంగారెడ్డిగూడెంలో లొకేట్ అయి ఉంది. కాలేజ్ కోడ్ ఐఎస్టిఎస్ ఓసి అన్నమాట. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ జూబిలీలో లొకేట్ అయింది. కాలేజ్ కోడ్ కేటీఎస్పి. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ రామచంద్రాపురంలో లొకేట్ అయింది. కాలేజ్ కోడ్ ఇదే డిఫరెంట్ గా ఉన్నాయి. ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లెనోరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రామ రంపచోడవరంలో లొకేట్ అయి ఉంది. కాలేజ్ కోడ్ ఎల్ఈఎన్ఓ. నెక్స్ట్ వచ్చేసి డిఆర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్టపాకలో ఉంది. కాలేజ్ కోడ్ పిఆర్సిఈ. నెక్స్ట్ వచ్చేసి ప్రాద్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడలో లొకేట్ అయి ఉంది. కాలేజ్ కోడ్ వచ్చేసి పివైడిఈ. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాసరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్ఆర్ అయిన అనమాట. ఇవే అనమాట ఈస్ట్ గోదావరిలో ఉన్న కాలేజెస్. ఒకసారి మీకు అర్థంగా ఉంటే మళ్ళీ వెనక్కి అయితే చూసుకోండి వీడియోని. అండ్ అలాగే వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఎవరి కోసం అంటే ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అది వచ్చేసి డిస్క్రిప్షన్ లో పెట్టాను. వీలైతే జాయిన్ అయిపోండి. అండ్ అలాగే మన ఛానల్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ అలాగే మీ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.